పల్నాడు జిల్లా నరసరావుపేట కోట సెంటర్లోని సింధు అపార్ట్మెంట్ నందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులైన మాకు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు వేసి గెలిపించాలని ఆర్యవైశ్యులను అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యాపారస్తులను సహకరిస్తామని వాళ్ళు తెలిపారు. భవిష్యత్ గ్యారెంటీ అదేవిధంగా శంకారావం ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరిగింది, ఎటువంటి దుర్మార్గాలు జరిగినాయి, మరి పేద ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో కూడా అన్ని వివరాలను చెప్తూ వస్తున్నాము. ఇవాళ మార్చి ఆఖరు మరి మున్సిపాలిటీ ఆదాయం ఇవాళ 10 కోట్లు జమ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతికి కేరాఫ్ ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అతనే అవినీతి కేరాఫ్. ఇవాళ మున్సిపాలిటీ ఆదాయం 39 కోట్ల ఆదాయం బ్యాంకులో పడింది. ఈ 9 కోట్ల ఆదాయాన్ని బిల్లులు చేసుకొని ప్రతి బిల్లుకి దాదాపు 4.5 లక్షల బిల్లు చేసుకొని ఆ డబ్బును మొత్తం డ్రా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళ కనుసన్నలతో జరుగుతుంది. ఈ 9 కోట్లు కనుక డ్రా చేస్తే ఇవాళ ఎలక్షన్ టైము నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఈ 9 కోట్లు డ్రా చేస్తే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంక్వైరీ వేయిస్తాము. అదేవిధంగా అధికారులు కూడా దీనికి పూర్తిగా బాధ్యతలు కాబట్టి తప్పనిసరిగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ 9 కోట్లు డ్రా చేయకుండా ఉండాలి. ఎలక్షన్ అయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ మున్సిపాలిటీలో ఉన్న డబ్బులు కూడా డ్రా చేయడానికి ఏ పనులు వినియోగించామని తెలియజేయాలి. మరి ఇవాళ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ అధికారులు కూడా. మరి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునే అధికారులు తప్పనిసరిగా మున్సిపాలిటీ ఆదాయాన్ని ఎక్కడ కూడా వాడటానికి వీల్లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చూస్తే ఈ వార్డులో పూర్తిగా మంచినీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక్కడ కనీసం మంచినీళ్ళు కూడా 1 పూట కూడా రావట్లేదు. మరి పేద ప్రజలు, మరి మహిళలందరూ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మంచినీళ్ళు రాని పరిస్థితి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనీసం ఈ ప్రాంతాల్లో కూడా తిరగలేని పరిస్థితి. ఎందుకంటే 5 ఏళ్ళుగా ఆయన చాలా బిజీగా ఉన్నారు, అవినీతిలో బిజీగా ఉన్నారు, దుర్మార్గాల్లో బిజీగా ఉన్నారు. భవిష్యత్ గ్యారెంటీ అదేవిధంగా శంకారావం ప్రోగ్రాం చేస్తున్నాము.